అంటే గురుగారు ఇప్పుడు ఒక్కసారి మనిషికి షుగర్ మధుమేహం వ్యాధి వచ్చిన తర్వాత ఎస్ అది మళ్ళా బ్యాక్ వెళ్ళడం అంటూ జరగదు అని అంటుంటారు కదా. తప్పండి. అది అనుభవం లేని వారు, అంటే మెడిసిన్స్ను నమ్ముకునే వారు చెప్పే మాట. నేను మెడిసిన్కు 20-30% ఎక్స్పీరియన్స్ ఇస్తాను, దానికి వ్యాలిడ్ ఇస్తాను. 60-70% హెల్త్ గైడెన్స్, ఫుడ్ రిస్ట్రిక్షన్స్, రూట్ కాజ్ వీటికి ఇస్తాను. మీరు ఇక్కడ రోజు రైస్ తినుకుంటూ అక్కడ రోజు షుగర్కు మెడిసిన్ వాడుతున్నారు అంటే 100% తప్పు. ఇక్కడ రోజు 3 లీటర్ పెట్రోల్ పోస్తున్నారు బైక్లో, కానీ బండి నడపట్లేదు, కానీ పెట్రోల్ పంప్ పోతున్నారు. అదెంతవరకు కరెక్ట్? మీ పెట్రోల్ ఖర్చు అవుతే మీరు పెట్రోల్ పంప్ వెళ్ళాలి, అవునా కదా? మీరు ఇక్కడ తిన్నారు, తిన్నది శ్రమ చేసి ఖర్చు పెట్టినాక కదా మళ్ళీ ఫుడ్కి వెళ్ళాలి. మీరు తింటున్నారు, శ్రమ చేయట్లేదు, మీ శ్రమను టెక్నాలజీకి అప్పచెప్తున్నారు కరిగించడం కోసం. మీరు మీ మదరు, గ్రాండ్ మదరు రుబ్బురోలు రుబ్బురిండొచ్చు, ఈరోజు మీ వైఫ్ వాళ్ళు, మీ పిల్లలు మిక్సీలు, గ్రైండర్లు వాటి శ్రమను తగ్గించుకుంటూ ఒక 50-70 సంవత్సరాల్లో పవర్ లేదు, పవర్ వచ్చింది. ఎడ్యుకేషన్ లేదు, ఎడ్యుకేషన్ వచ్చింది. బైక్ లేదు, బైక్ వచ్చింది. ఆటో లేదు, ఆటో వచ్చింది. కార్ లేదు, కార్ వచ్చింది. ఫ్యాన్ లేదు, ఫ్యాన్ వచ్చింది. ఏసీ వచ్చేసింది. ఎంత టెక్నాలజీ, సైన్స్ పెరుగుతుందో మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ జీరోలోకి పోతుంది. సరే, మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయట్లేదు, చేయకండి, ఫుడ్ తినకండి. ఫుడ్కు, ఫిజికల్ ఎక్సర్సైజ్కు, మీ హైటు, వెయిట్కి, మీ డిసీజ్కి రీజన్, దానికి సంబంధం ఉంది. మరి సమతుల్యత, అవునా కాదా? అవునండి. ఇప్పుడు నువ్వు 60 కేజీలు ఉండేది నువ్వు 90 కేజీలు అయిపోతే 30 కేజీలను బాడీలో చెత్త నింపేసుకుంటే దట్ ఈజ్ రాంగ్ కదా నాన్న. నువ్వు 60 ఉండేది 90 అయినా రోగమే, నువ్వు 60 ఉండేది 30 అయినా రోగమే. అంటే ఇప్పుడు ఈ షుగర్ వాళ్ళు ఏం చేయాలంటారు? ధనమొచ్చిన మదమొచ్చును, మదమొచ్చిన మస్తికమొచ్చును, మస్తికమొచ్చిన మరణమొచ్చును. మస్తికము అంటే మధుమేహం, మధుమేహము అంటే డయాబెటీస్. డై అంటే చావు, హ్యాబిటీస్ అంటే అలవాటు. డై హ్యాబిటీస్ కలిస్తే డయాబెటీస్, రెండింటిని విడదీయండి. డై అంటే మరణము, హ్యాబిట్స్ అంటే అలవాటు. అలవాట్ల వల్ల చావు కొని తెచ్చుకుంటున్నావు అనేది ఇక్కడ దాని పేరులోనే ఉంది కదా నాన్న. నీవు రెండు గోధుమ రొట్టెలు పొద్దున్న తినండి, 2 గోధుమ రొట్టెలు రాత్రి తినండి, ఇంకా ఏమి తినకండి, మీకు లైఫ్లో డయాబెటీస్ రాదు, ఇది నా గ్యారెంటీ. నువ్వు పొద్దున 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఒక బిల్డింగ్ దగ్గర గంపాలు మోస్తున్నావు అనుకో, నువ్వు 3 పూటలు కడుపు నిండా ఇంత అన్నం తిను, నీకు రాదు. నువ్వు ఎంత తింటున్నావో అంత వర్క్ చేసి బర్న్ చేస్తున్నావు నీ క్యాలరీస్ని. ఇక్కడ నువ్వు తిని క్యాలరీస్ బర్న్ చెయ్యకపోవడము, అది స్టోర్ అయిపోవడము, వెయిట్ పెరిగిపోవడము, బాడీలో హార్మోనింగ్ ఇన్బ్యాలెన్స్ రావడము. హార్మోనింగ్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు మీకు డయాబెటీస్ రావడం గ్యారెంటీ. అది మెడిసిన్ వల్ల సాధ్యం కాదు. మెడిసిన్ టెంపరరీ. కంట్రోల్ అంటే పెంచుకోవడం. కంట్రోల్ అంటే ఏంటి? వ్యాధిని పెంచుకోవడం. ట్యాబ్లెట్ నుంచి ఇన్సులిన్లకు పోవడము, ఇన్సులిన్ నుంచి డయాలసిస్లకు పోవడము, గ్యాంగ్రీన్లకు పోవడం అని. నేను కర్మక్రియ. నేను రోజు గుట్కా తింటాను, రోజు నోట్లో క్యాన్సర్ పుట్టించుకుంటాను, రోజు వైద్యం చేయించుకుంటాను అంటే ఎంతవరకు కరెక్టు? నేను రోజు పొల్యూషన్ వాటర్ తాగుతాను, రోజు రోగం తెచ్చుకుంటాను, రోజు డాక్టర్ దగ్గర పోయి మందులు వాడతాను భార్య పిల్లలకు అంటే అదే వాటర్ని నువ్వు వడబోసుకొని బాయిల్ చేసి, బాయిల్ అయినాక ఫిల్టర్ చేసినాక నువ్వు ఆహారంలో కానీ తాగడంలో బాయిల్డ్ వాటరే వాడు, నీకు రోగమే రాదు కదా. ఇది నేను లైఫ్లో మరణించేంత వరకు జలుబు కావచ్చు, సైనస్ కావచ్చు, ఫీవర్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, కోవిడ్ కావచ్చు, ఏవి రాకుండా నిన్ను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచే మెయిన్ అనమాట. ఫస్ట్ గాలి, సెకండ్ నీరు, థర్డ్ ఫుడ్. నువ్వు దీన్ని నమ్ముకో, నీ రోగాలు లేవు. నాకు లేనప్పుడు నీకెట్లుంటాయి? అంటే వాటర్ అనేది ఎప్పుడు కూడా బాయిల్ చేసుకుని తాగుతూ ఉండాలి. ఏ వాటర్ మళ్ళీ అది బోర్ వాటర్ కానీ గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ కూడా పొల్యూటెడే.
వాళ్ళు సప్లై చేసినప్పుడు బాగుందేమో, అది మధ్యలో వస్తూ పొల్యూటెడ్ అవుతుందో, ఇక్కడ వచ్చి స్టోర్ అయినాక పొల్యూటెడ్ అవుతుందో, లేకుంటే మీ అపార్ట్మెంట్లోకి వచ్చి పొల్యూటెడ్ అవుతుండొచ్చు కదా. మీరైతే రోజు సంపులు గడగరు కదా, మీదున్న ట్యాంకు గడగరు కదా, అవునా కదా. కాబట్టి అది ప్యూర్ ఉండొచ్చు. అది ప్యూర్ ఉన్నా కూడా కానీ మీరు కళ్ళతో చూడలేం కదా దాంట్లో ఉన్న బ్యాక్టీరియాను. మైక్రోస్కోప్తో ఉంటే కానీ చూడొచ్చేమో. మనం ఎందుకు అది ప్యూర్ ఉన్నా కూడా 4 మచ్చల కాటన్ గుడ్డ తీసుకున్నాము, నీళ్ళను ఉడబోసాము, పొయ్యి మీద పెట్టేసాము, బాయిల్ చేసాము, బాయిల్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దాన్ని బట్టతో ఉడబోసుకున్నాము. ఆ వాటర్ని వితిన్ 12 అవర్స్లో 24 అవర్స్లో వంటలో తాగడంలో అదే యూజ్ చేస్తున్నాము. ఎక్కడైనా బయట పోతే ఎంబడి పెట్టుకొని పోతున్నాం, బయట వాటర్ వాడట్లేదు. బయట ఫుడ్ తింటున్నారు, వాడు ఏ వాటర్తో వండిండో ఏమో, బోర్ వాటర్ వండిండో, ఎవరైనా ట్యాంకర్ రోడ్ తెచ్చి పోసిన వాటర్తో వండిండో. ఆ వాటర్లో ఉండే ఒక జెమ్స్ వల్ల మనకి వ్యాధులు వచ్చే ఛాన్సెస్, ఆ ఫుడ్ వల్ల, బయటి వాటర్ బయటి ఫుడ్ మన వ్యాధులకు మూల కారణం. అసలు రోగానికి మానవ శరీరంలో మూలం ఏంటి గురుగారు? ఆరోగ్య విజ్ఞానం లేకపోవడం. ఇప్పుడు నేనున్నా ఈ తప్పు చేస్తే ఈ రోగం వస్తుంది అని నాకు తెలుసు, దాన్ని నేను రీసెర్చ్ చేశాను కాబట్టి నా దగ్గర మెడిసిన్ ఉంది, రోగం వస్తే తగ్గించుకోగలను. తప్పు చేయాలెందుకు, రోగం తెచ్చుకోవాలెందుకు, మెడిసిన్ వాడాలండి, అది నా సిస్టమ్. కాబట్టి హెల్త్ నాలెడ్జ్, ఆరోగ్యంగా జీవించే ఒక వే ఉందండి. అంటే ఈ నీళ్ళు తాగాలి, ఈ నీళ్ళు తాగకూడదు, ఏ నీళ్ళు తాగకూడదు, ఇదే పవిత్రమైన నీళ్ళు, దాన్ని నమ్ముకో. లైఫ్లో కథం ఇంటి లాదులు అదే ఫాలో కానీ ఇంకేముంది. ఇది మన ఆహారం కాదు, ఇది హార్డ్ వర్కర్స్ ఆహారము, మనం హార్డ్ వర్కర్స్ కాదు, మనం ఇది తింటే రోగం వస్తుంది అనే ఒక భావన నీలో ఉందనుకో, నువ్వు రోజు 10 కిలోమీటర్లే జర్నీ చేస్తున్నావు, ఎంత పెట్రోల్ అవసరం పడుతుంది? వాడు రోజు 100 కిలోమీటర్లు జర్నీ చేసేవాడు తినే పెట్రోల్ 10 కిలోమీటర్ వానికి పనికి రాదు కదా. ఇది కూడా అంతే, నీ ఫిజికల్ ఎక్సర్సైజ్కు, నువ్వు తినే తిండికి, నీ బాడీలో అరిగేది క్యాలరీస్ అయ్యి, క్యాలరీస్ మైనస్ అయ్యి మళ్ళీ ఖాళీ అయ్యి మళ్ళీ తినాలి. అది జంతువులు చేస్తున్నాయి. జంతువులు కూడా ఒకరోజు వేటాడి అది జంతువు ఏమన్నా తిన్నదంటే 6-7 డేస్ తర్వాత ఆకలి అవుతే మళ్ళీ వేటకి వెళ్తుంది. కానీ అనవసరంగా రోజు వేటాడి ఆకలి లేకుండా తినుకుంటూ కూర్చోదు అది అట్లా.